I will. అందరికీ నమస్కారం. ఎస్సిఆర్టీ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి కంటెంట్ క్రియేషన్ వర్క్షాప్లలో ట్రైనింగ్లలో ఈరోజు మనము బయాలజీకి సంబంధించి స్పెసిఫిక్గా ఒక మోడల్ కాంటెంట్ ఎట్లా తయారు చేయాలనేది ఈరోజు మన సెషన్లో ఉంటుంది. మనకి ఈ సెషన్ తీసుకోవడానికి డి నాగరాజు గారు సిద్దిపేట జిల్లాలో పనిచేస్తారు. వారు నేషనల్ ఐసిటి అవార్డు కూడా, అదేవిధంగా బయాలజికల్ సైన్స్లో డిజిటల్ స్టేట్ రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. నాగరాజు గారిని సెషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. నమస్కారం అందరికీ. రామాంజనేయులు సార్కి, భూమయ్య సార్కి, మరియు శారదా మేడం గారికి, మరియు నాగమణి మేడం గారికి. ఈరోజు యాక్చువల్గా డిజిటల్ కంటెంట్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, మనం ఎలాంటి మంచి రిసోర్సెస్ని క్రియేట్ చేయాలనే దానిపైన ఒక ఐడియా కోసం ఈ వర్క్షాప్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఒక బేసిక్ ఒక స్ట్రక్చర్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, కానీ కంటెంట్ క్రియేషన్ అప్పుడు మళ్ళీ చాలా డౌట్స్ వస్తుంటాయి, చాలా కొత్త ఐడియాస్ వస్తుంటాయి. కాబట్టి ఎవ్రీ టైం మనం అందరం టచ్లో ఉందాము. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ మనము ముందుకెళ్దాము. యాక్చువల్గా సార్ చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు సెషన్స్లో మనకి ఇంప్రెస్ పైన ప్లస్ హిడెన్ లైవ్ పైన ప్లస్ అడాసిటీ పైన ఆల్రెడీ సెషన్ జరిగాయి. సో నేను ఆ సెషన్స్కి వెళ్ళట్లేదు. 1 సెకండ్ సార్. కొంచెం వాల్యూమ్ పెంచండి నాగరాజ్ సార్. సార్ ఓకే సార్, కొంచెం వాల్యూమ్ పెంచండి. ఓకే సార్. సో ఏదైనా ఒక డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేసే ముందు మనము ఆ డిజిటల్ కంటెంట్ మనకు అసలు యాక్చువల్గా మనము ఆ కంటెంట్ని డిజిటలైజ్ చేయగలుగుతామా చేయలేమా అనేది ఫస్ట్ థింగ్. ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ కంపాటబిలిటీ విత్ డిజిటలైజ్డ్ ఆర్ నాట్. అంటే ప్రతి దాన్ని డిజిటలైజ్ చేయాలని చూడకూడదు. ఫస్ట్ ఇది ఆ కంటెంట్ మనం తీసుకోవాల్సినటువంటి కంటెంట్ అసలు డిజిటలైజేషన్ చేస్తే బాగుండదా అని ఫస్ట్ చూడండి. చూసిన తర్వాతనే నెక్స్ట్ దానికి కావాల్సిన దానికి ఫస్ట్ ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకుందాం. ఐడియా ఫ్రేమ్ చేసుకోవడం అంటే ఆ డిజిటల్ కంటెంట్ని ఏ విధంగా చూపిస్తే బాగుంటుంది. సపోజ్ ఒక సెల్ గురించి చూపెట్టాలంటే ఆ సెల్ ఏ విధంగా చూపెడితే బాగుంటుంది, అంటే ఇమేజెస్ ద్వారా చూపెడితే బాగుంటుందా, ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపెడితే బాగుంటుందా, అది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో ఏంటి, మనము ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ వర్చువల్ ల్యాబ్ ద్వారా చూపెడితే దాంట్లో అంత అర్థవంతంగా కనిపించకపోవచ్చు. అదే మనం ఒక మంచి ఇమేజెస్ని చూపెట్టినట్లయితే బాగా కనిపిస్తుంది. కానీ ఎట్ ద టైం మన బయాలజికల్ సైన్సెస్లో రియో పత్రం గురించి కానీ, ఇంకా ఉల్లిపొర కణాల గురించి కానీ, లేదా బుగ్గ కణాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం ప్రయోగాన్ని చూపెట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా మన యొక్క ఇమేజ్ని చూపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మన కంటెంట్ని ఎంత సమర్థవంతంగా పిల్లవానికి అందించగలుగుతాము అంటే విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం. మనం ఏదో పెద్దగా 10-15 నిమిషాలు వీడియో చేద్దాము, చాలా బాగా చెప్దాం అనుకోవడం కాదు. షార్ట్ అండ్ స్వీట్. మనం యూట్యూబ్లో వీడియో చూస్తుంటాం, ఆ కంటెంట్ ఎంత చిన్నగా ఉండి ఎంత షార్ప్గా ఉంటేనే మనకు నచ్చుతుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం ఏం చేస్తాం, కామన్గా దాన్ని డ్రాగ్ చేసేస్తుంటాం. ఎందుకు, మనకు ఆ కంటెంట్ సరిగా లేకపోతే. కాబట్టి కంటెంట్ పిల్లవాడికి ఎంత బాగా అర్థమవుతుంది, ఎంత ఉత్తేజితంగా ఉంది అనేదే చూడాలి మనం. అంతే తప్పించి బోర్గా మనం 15 నిమిషాలు చెప్దాం, మొత్తం కంటెంట్ అంతా ఒకటే దాంట్లో చెప్దామని మాత్రం చూడకండి. దిస్ ఈజ్ ఫస్ట్ అడ్వైస్. సో షార్ట్ అండ్ స్వీట్. కొన్ని రకాలైనటువంటి యూట్యూబ్ మీరు వీడియో చూసినట్లయితే ఫ్యూ స్కూల్స్ ఉంటాయి. ఫ్యూ స్కూల్ అని ఒకటి ఉంది, FUSE. ఫ్యూ స్కూల్ వాళ్ళవి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ వీడియోస్ ఉంటాయి. బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి చిన్న వీడియోస్ ఉంటాయి, చూడండి. అది ఎంత బాగుంటుంది అంటే చిన్నగా ఉంటుంది, షార్ట్ అండ్ స్వీట్. ఆ చిన్న కంటెంట్లోనే మొత్తం మనకు అర్థమైపోతుంది. సో అలాంటి వీడియోస్ మీరు చూసి ఐడియా ఫ్రేమ్ చేసుకోండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఏంటి, మనం ఒక కంటెంట్ తయారు చేయాలి, డిజిటల్ కంటెంట్ తయారు చేయాలి. అంటే ఏ కంటెంట్ చేసినా, ఏ కాన్సెప్ట్ చేసినా మనకు ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. కాబట్టి మనం చేసే వీడియోలో కూడా మనం కొన్ని పారామీటర్స్ పెట్టుకుందాం. మనం ఎలా, సపోజ్ నేను ఒక కాన్సెప్ట్ ప్లాన్, నేను ఒక ప్లాన్ రాశాను. మనం తీసుకున్న కాన్సెప్ట్కి ఒక ప్లాన్ రాసుకుందాం. ఎలా, ఒక పేపర్ తీసుకొని, మనం చేసేది డిజిటల్ అయినా కూడా ఒక్కసారి కొద్దిసేపు మన పేపర్ని డిజిటల్ అనుకొని, లేదా మీరు ఆన్లైన్లో ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసేసి ఈ విధంగా ఫస్ట్ అభ్యసన ఫలితాలు. మనం ఆ కాన్సెప్ట్ ద్వారా మనం పిల్లవాడిలో ఎలాంటి ఫలితాలను మనము
రాబట్టదలుచుకున్నామో వాటిని అభ్యసన ఫలితాలను ఖచ్చితంగా 2 లేదా 3 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఆ కాన్సెప్ట్ ద్వారా మనం ఆశించిన అభ్యసన ఫలితాలని ఫస్ట్ స్లైడ్లో రాయండి. సో అప్పుడు పిల్లవాడికి కానీ, చూసే వాళ్ళకి, ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఆ నెక్స్ట్ వీడియో ద్వారా వాడు ఏం సాధించాలనుకుంటున్నాడు, విద్యార్థిలో మనం ఎలాంటి ఫలితాలను సాధించదలుచుకున్నామో ఆ అభ్యసన ఫలితాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ స్లైడ్ మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్స్. ఫస్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్ ఎస్సీఆర్టీ వాళ్ళది, దీక్ష వాళ్ళది ఉంటుంది. దాని గురించి మీరు మర్చిపోండి, అది కామన్గా అందరికీ ఒకటే ఉంటుంది. కానీ మనం తయారు చేసేటువంటి ఫస్ట్ స్లైడ్లో అభ్యసన ఫలితాలు రాయాలి. కరెక్ట్గా మనం టెక్స్ట్ బుక్లో లెసన్ ప్లాన్లో ఏ విధంగా రాస్తామో ఆ విధంగా అభ్యసన ఫలితాలు విద్యార్థి రాసేసి, సపోజ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ 2 రాశాను. ఏది సెల్, 9th క్లాస్ సెల్ అనే ఒక ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి నేను రాసినప్పుడు జస్ట్ బ్రీఫ్గా మీకు ఐడియా ఉండడానికి రాశాను. ఇవి 2 అభ్యసన ఫలితాలు రాశాను. అట్లా 1 కానీ 2 కానీ 3 అభ్యసన ఫలితాలు ఫస్ట్ స్లైడ్లో ఉండాలి. ఇది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్లైడ్. ఇక్కడ స్లైడ్ ఎందుకు అంటున్నానంటే, మీరు ఎంతసేపు మళ్ళీ ఇంప్రెస్ అనుకోకండి. మీరు వీడియోలో చేసినా కూడా ఒక టైటిల్, నేను ఇక్కడ స్లైడ్ అన్న వీడియోలో మీరు ఎడెన్ లెవెల్లో తయారు చేసేటప్పుడు ఫస్ట్ టైటిల్ షుడ్ బి లెర్నింగ్ అవుట్కమ్స్. మీరు తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, అభ్యసన ఫలితాలు ఉండాలి. సెకండ్ టైటిల్ అదే మీరు పవర్ పాయింట్లో ఇంప్రెస్లో చేసినట్లయితే, ప్రజెంటేషన్లో చేసినట్లయితే సెకండ్ స్లైడ్ ఒక హుక్ ఉండాలి. హుక్ అంటే ఏంటి, నెక్స్ట్ మనం చెప్పబోయే కాన్సెప్ట్ని పైకి లేపేటట్టుగా ఉండాలి. అంటే పిల్లవాణిలో ఆ స్లైడ్ చూడగానే నెక్స్ట్ మనం చెప్పబోయే ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఒక ప్రశ్న కానీ ఉండాలి, లేదా ఒక ఇమేజ్. ప్రశ్న అంటే టెక్స్ట్ రాయొచ్చు, అదే ఒక ఇమేజ్ని చూపెడుతూ ఒక క్వశ్చన్ అడగవచ్చు, లేదా జస్ట్ ఒక 30-40 సెకండ్స్ వీడియో చూసి ఒక క్వశ్చన్ అడగండి. అంటే మన కాన్సెప్ట్కి సరిపోయినట్లుగా మనకి ఏది బాగుంటుందో అది. అంటే ఒక టెక్స్టే పెట్టాలంటే టెక్స్టే, ఒక ఇమేజ్ చూపెడుతూ, లేదా ఒక చిన్న 20-30 సెకండ్స్ వీడియో చూపెడుతూ కానీ ఒక ఆలోచన రేకెత్తించేటువంటి ఒక క్వశ్చన్ వేయాలి ఫస్ట్. సో అప్పుడేమవుతుంది, పిల్లవాళ్ళలో ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఫస్ట్ మనం హుక్ చేసి లాబట్టినామంటే ఖచ్చితంగా పిల్లవాళ్ళలో ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మనం చేసేటువంటి ప్రజెంటేషన్లో మనం చేసేటువంటి ఈ డిజిటల్ కంటెంట్లో ఫస్ట్ స్లైడ్ లేదా ఫస్ట్ టైటిల్ అనేది ఇట్ షుడ్ బి లెర్నింగ్ అవుట్కమ్స్. సెకండ్ వచ్చేసి సెకండ్ టైటిల్ కానీ సెకండ్ స్లైడ్ కానీ హుక్ అంటే ఆలోచన రేకెత్తించేటువంటి ప్రశ్న, లేదా ఒక సన్నివేశము, లేదా ఒక ఇమేజ్ ఉపయోగిస్తూ మనము ఒక సెకండ్ టైటిల్ వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ చూడకండి, నేను థర్డ్ మిస్ చేశాను. ఇక్కడ థర్డ్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్. అంటే మనం కావాల్సిన ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మనకున్నటువంటి రీసోర్సెస్ని ఆధారంగా మనం తీసుకోవాలి. సో మన దగ్గర రీసోర్సెస్ ఇమేజెస్ మాత్రమే ఉన్నాయి, ఇమేజెస్ ద్వారా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు, ఇమేజెస్ కూడా మనకు కరెక్ట్గా దొరకట్లేదు, కేవలం టెక్స్ట్ మాత్రమే ఉంది, ఇట్ షుడ్ నాట్ బి ఎ పర్ఫెక్ట్ డిజిటల్ కంటెంట్. ఓన్లీ టెక్స్ట్ ఉంటే మాత్రం నేను డిజిటల్ కంటెంట్ అని అనను. దయచేసి దానికి సంబంధించిన ఏదైనా ఒకటి ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, మీరు బయట ఇంటర్నెట్లో దొరకకపోతే మీరు ఓన్గా తీసుకున్న ఫొటోస్ కానీ తీసుకున్న వీడియోస్ ద్వారా కానీ ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఒకవేళ ప్లెయిన్ టెక్స్ట్ పెడుతూ ప్రెజెంటేషన్ ఇస్తా అంటే అది డిజిటల్ కంటెంట్ కింద రాదు, కేవలం ప్రజెంటేషన్ మాత్రమే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు డిజిటల్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్లో ఖచ్చితంగా మన బయోసైన్స్ సంబంధించి ఇక్కడ భూమనైట్లు ఉన్నాడు, ఫిజికల్ సైన్స్, రామాంజల్ సార్ మ్యాథమెటిక్స్ సార్ ఉన్నారు. కాకపోతే నేను ఒక్కటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను, నేషనల్ లెవెల్లో కూడా టాప్ ఐసిటి కరికులం ఫ్రేమ్వర్క్లో కానీ ఐసిటి ఫీల్డ్లో కానీ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అన్ని స్టేట్లలో, దాదాపు అన్ని స్టేట్లలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయోసైన్స్ టీచర్సే. అది ఎందుకు అనేది చెప్పలేం, కానీ బయోసైన్స్ టీచర్స్కి చాలా ఓపిక ఎక్కువ ఉంటుంది. డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో వాళ్ళు చాలా ఓపికగా చేస్తారని అంటే ఎక్స్పెరిమెంట్ చేసి అది చేసి మనకు చాలా ఈజీగా ఉంటుంది కదా, చాలా ఓపికగా తయారు చేస్తారు.
సో మీరు నేషనల్ లెవెల్లో చూడండి, ఎక్కడ చూసినా బయోసైన్స్ టీచర్సే టాప్ ప్రయారిటీలో ఉన్నారు. సో ఇక్కడ కూడా మన దీక్ష ప్లాట్ఫామ్ లో కూడా మన బయోసైన్స్ టీచర్స్ స్పెషలైజ్డ్ గా ఉండాలి. స్పెషలైజ్డ్ గా ఉండాలంటే మన డిజిటల్ కంటెంట్, మనం చేస్తున్నటువంటి కంటెంట్ కూడా స్పెషలైజ్డ్ గా ఉండాలి. కాబట్టి కేవలం టెక్స్ట్ పెడితే అది డిజిటల్ కంటెంట్ కాదు, అది కేవలం ప్రెజెంటేషనే అవుతుంది. కాబట్టి మాక్సిమం మనం సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ కూడా మంచి ఇమేజెస్ తోటి, మంచి వీడియోస్ తోటి, లేదా ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చూస్తూ తీసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితేనే బాగుంటుంది. సో అలాంటి కాన్సెప్ట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ చేశారు. కాన్సెప్ట్ చేసిన తర్వాత ఏదైనా యాక్టివిటీ ఉంటే యాక్టివిటీ చేయించండి. అంటే యాక్టివిటీ చేయించడం ద్వారా కానీ, లేదా ఒక యాక్టివిటీ పిల్లలకి ఇవ్వడం కానీ. ఫిఫ్త్ వన్ ఏమవుతుంది, ఎవాల్యుయేషన్. దీని గురించి మనం స్పెసిఫిక్గా మనం చెప్పాల్సింది లేదు. ఈ 5 స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా మనం చేసేటువంటి దీక్ష పోర్టల్ సంబంధించినటువంటి డిజిటల్ కంటెంట్లో ఈ 5 స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో మనం చేసుకున్నటువంటి వీడియోని లేదా ఒక కంటెంట్ని ఈ 5 స్టెప్స్ల మాదిరిగా మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అభ్యసన ఫలితాలు, దాని గురించి ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు, ఒక స్లైడ్ తీసుకొని చేసేస్తే సరిపోతుంది, బాగుంటుంది. సెకండ్ వచ్చేసేసి హుక్ లేదా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. దాన్ని కూడా ఒక టైటిల్ కానీ ఒక స్లైడ్ కానీ తీసుకొని చేసేస్తే సరిపోతుంది, బాగుంది. ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలి? మనం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఏ విధంగా పిల్లవానికి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ 2 మన మేధస్సు నుంచి మనం చేయగలుగుతాం. అభ్యసన ఫలితాలు ఏమున్నాయని మనం గుర్తించగలుగుతాం, రాయగలుగుతాం. సెకండ్ వచ్చేసి ఏంటి, ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు కూడా కొద్దిగా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే మనం ఓన్గా దాన్ని క్రియేట్ చేయగలుగుతాం. ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత బాగుంటుంది, మీరు ఒకసారి పిల్లవానిగా మనం ఆలోచించినట్లయితే, ఒక్కసారి మనం తయారు చేసినటువంటి కంటెంట్ ని చూసినట్లయితే మనకు వస్తుంది అది ఎంత ప్రభావవంతంగా ఉంది. సో ఖచ్చితంగా మీరు వీడియో తయారు చేసిన తర్వాత ఒకసారి టీచర్ అని మర్చిపోయి ఒకసారి మీరు మీ అంతలో మీరే దాన్ని చూడండి. చూసినప్పుడు తెలుస్తుంది, అరే ఈ ఇమేజ్ బాగాలేదు, ఈ ఇమేజ్ దగ్గర వేరే ఇమేజ్ పెడితే బాగుండేది, ఈ ఇమేజ్ క్లారిటీ తగ్గింది, ఇక్కడ ఇమేజ్ కంటే వీడియో పెడితే బాగుండేది అని మనకు తెలుస్తుంది. సో అవి ఫాలో కావాలి. దానికోసం మనం లెసన్ చేసేటప్పుడే ఒకసారి పిల్లవాని దృష్టితో ఆలోచించినట్లయితే పర్ఫెక్ట్ డిజిటల్ కంటెంట్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్లో మంచి ఇమేజెస్ని, మంచి వీడియోస్ని తీసుకోవడం ముఖ్యం. వీటిని ఏ విధంగా మీరు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ మాత్రమే ఉపయోగించి తయారు చేయాలి. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా దీక్ష పోర్టల్లో పెడుతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మనం ఏ లైసెన్స్డ్ కంటెంట్ వాడినా అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ మన స్టేట్ గవర్నమెంట్కి కానీ తెలియదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్డ్ కంటెంట్ ఉపయోగించకూడదు. సో ఇప్పుడు వీటిని అన్ని ఉపయోగిస్తూ మనం ఒకటి చిన్నగా మీకు కెడెన్లైవ్ ద్వారా వీడియో ఎలా తయారు చేయాలో చెప్పారు, కానీ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్లో స్లైడ్ ఎలా తయారు చేయాలో చెప్పారు. ఓకే, బాగుంది. కానీ ఇప్పుడు మన దగ్గర వీడియోస్ దొరకట్లేదు. సపోజ్ కేవలం ఇంప్రెస్ ద్వారా మనం ఒక వీడియో తయారు చేయాలనుకుంటే ఏ విధంగా మరి? సో నేను ఇక్కడ జస్ట్ ఒక ఫాస్ట్గా మీకు ఒక వీడియో తయారీ చూపెడతాను, నేర్పించడం కాదు, సారీ. మీరు ఎలాగో చాలా మంది పర్ఫెక్ట్ ఉన్నారు దాంట్లో, కాకపోతే మళ్ళీ ఒకసారి. సో నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ నుంచి నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇన్ ద మీల్ వైల్ మీకేమైనా సైన్స్ సంబంధించినటువంటి డిజిటల్ కంటెంట్ డెవలప్మెంట్లో మీకు ఆల్రెడీ మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకేమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే, నేను దీని యొక్క సైజ్ పెంచడము, కలరింగ్ అవన్నీ ఏం చేయట్లేదు, ఎందుకంటే మీరు అందరు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు కాబట్టి దాని గురించి మళ్ళీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీరు ఒకవేళ ఇంకేదైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ క్యారీ ఆన్. అంతలోపల నేను ఇది క్రియేట్ చేస్తున్నాను. సో ఇట్లా ఒక 3-4 స్లైడ్స్ నేను తయారు చేస్తున్నాను. సో
సో అదే చెప్తున్నాను, నేను ఫార్మాటింగ్ ప్లస్ కలరింగ్ దానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది ఎవరి కాంటెక్స్ట్ లో వాళ్ళు ఎవరికి మనకు తోచినట్టుగా మనకంటే ఎంత బ్యూటిఫికేషన్ అనేది వాళ్ళు చేయొచ్చు. జస్ట్ నేను ఎలా ఉంటే బాగుంటుందనే చూపెడుతున్నాను. సో ఇక్కడ థర్డ్ స్లైడ్, నేను ఇప్పుడు స్లైడ్ ఫస్ట్ది అభ్యసన ఫలితాలు తయారు చేశాను. ఇంకొకటి, ప్రింట్ మిస్టేక్స్ దయచేసి జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మన స్క్రీన్ పైన ఒకసారి ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసిన తర్వాత డిజిటల్ కంటెంట్ అనేది వరల్డ్ వైడ్ మొత్తం పోతుంది. కాబట్టి ఇది ఒక చిన్న, అంటే ఖచ్చితంగా ప్రింట్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ అభ్యసన ఫలితాలు చేశాను, నెక్స్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ వేసాను, అక్కడ ఏదో ఇమేజ్ పెడతాను నేను, లేదంటే ఒక వీడియో పెట్టేసి ఆ క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు థర్డ్ వచ్చేసరికి నాకు ఇక్కడ ఇమేజ్ చూపెట్టాలి. సపోజ్ నేను ఒక ఎనిమల్ సెల్ గురించినటువంటి ఇమేజ్ చూపెట్టాలి. ఇమేజ్ చూపెట్టాలంటే నేను వెళ్ళేసి ఫస్ట్, నేను వీడియో గురించి మాట్లాడట్లేదు, మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే, మీరు షూట్ చేసినటువంటి వీడియోస్ ఉంటే మీరు తీసుకోండి, కానీ యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసినటువంటి వీడియోస్ మాత్రం వాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న అన్ని కూడా స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో ఉంటాయి, కాబట్టి మనకు లైసెన్సింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు సపోజ్ ఎనిమల్స్ సెల్ అనే ఒకటి సెర్చ్ చేస్తున్నాను. ఎనిమల్ సెల్ గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి ఎనిమల్ సెల్ సంబంధించినటువంటి టోటల్ కంటెంట్ వస్తుంది, కానీ దాంట్లో నాకు ఇమేజెస్ మాత్రమే కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఇమేజెస్ ఫిల్టర్ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే కేవలం ఇమేజెస్ సంబంధించినటువంటి ఎనిమల్ సెల్ సంబంధించినటువంటి కేవలం ఇమేజెస్ మాత్రమే వచ్చాయి. మరి ఇవన్నీ ఇమేజెస్ కూడా మనము వాడుకోవచ్చా? ఇవన్నీ లైసెన్స్ ఇవన్నీ వాడుకోవడానికి అవకాశం లేదు. ఇందులో అన్ని రకాల లైసెన్స్ సంబంధించిన ఇమేజెస్ మాత్రమే ఉన్నాయి. మరి వాడుకోవడానికి సంబంధం లేనప్పుడు, వాడుకునే అవకాశం లేనప్పుడు ఇవన్నీ ఇంటర్నెట్లో ఎందుకు పెట్టారు సార్? ఇవన్నీ ఇంటర్నెట్లో వాడు పెట్టలేదు, వాళ్ళు ఎక్కడనో వాళ్ళ వెబ్సైట్లో కానీ, వాళ్ళ పేజెస్లో కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో చూడడానికి మాత్రమే పెట్టారు. కానీ గూగుల్ ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాం ఇమేజెస్ని. కాబట్టి గూగుల్ ఫిల్టర్ చేసినప్పుడు ఈ ఎనిమల్స్ సంబంధించినటువంటి ఇమేజెస్ అన్ని ఇక్కడ వచ్చాయి. దీంట్లోకి వెళ్ళి ఏం చేస్తాను, నేను టూల్స్ లోకి వెళ్ళేసి, ఈరోజు లేదు, ఈ కరెంట్ లేదు ప్రతి నుంచి లైన్మెన్ ఫోన్ చేసి, సో ఇక్కడ యూసేజ్ రైట్స్ లోకి వెళ్ళేస్తే మీకు రెండు రకాల లైసెన్సెస్ కనిపిస్తున్నాయి. క్రియేటివ్ కామన్స్ లైసెన్సెస్, కమర్షియల్ అండ్ అదర్ లైసెన్సెస్. మనం క్రియేటివ్ కామన్స్ లైసెన్సెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో టూల్స్ లోకి వెళ్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఈ డిఫరెంట్ ఆప్షన్స్ లో యూసేజ్ రైట్స్ లోకి వెళ్ళి క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉన్నటువంటి ఇమేజెస్ అన్ని కూడా ఫిల్టర్ అయి మనకు కనిపిస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో ఉన్నటువంటివి. నేను లైసెన్సింగ్ గురించి పూర్తిగా చెప్పట్లేదు. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అంటే వీ కెన్ యూజ్ బట్ వీ హ్యావ్ టు అట్రిబ్యూట్, అంటే మనం ఈ ఇమేజ్ ని వాడుకోవచ్చు, కానీ ఈ ఇమేజ్ ని ఇంతకుముందు నేను 4వ స్లైడ్ లో భూమన మూల్యాంకనం అవసరం లేదు కదా దీంట్లో? మనం ఉంది అన్న, మూల్యాంకనం ఉంది, మూల్యాంకనం తర్వాత అట్రిబ్యూషన్ స్లైడ్. ఓకే, ఇది నేను మర్చిపోయాను. అయితే లాస్ట్ స్లైడ్ మనం ఇచ్చే దాంట్లో లాస్ట్ స్లైడ్ అట్రిబ్యూషన్ స్లైడ్ ఒకటి ఇవ్వాలి. అట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే, మనం ఎక్కడి నుంచి అయితే ఇమేజెస్ తీసుకున్నామో, సపోజ్ నాకు ఈ ఇమేజ్ నచ్చింది, ఈ ఇమేజ్ ని నేను వాడుకోదలుచుకున్నాను, ఇవన్నీ కూడా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో ఉంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉన్న ఇమేజెస్ మాత్రమే వాడాలి. మ్యాథమెటిక్స్ లో, ఫిజికల్ సైన్స్ లో ఈ ప్రాబ్లం రాదు, కానీ బయోసైన్స్ లోకి వచ్చేసరికి మనం ఎక్కువగా మాక్సిమం ఇంటర్నెట్ ద్వారా కావాల్సినటువంటి ఇమేజెస్ ని సెర్చ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉన్నటువంటి ఇమేజెస్ మాత్రమే వాడాలి. లేనిచో మీ కంటెంట్ ఎంత కష్టపడి పనిచేసినా అది యూట్యూబ్ లోకి అప్లోడ్ కాదు, దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మీ డిజిటల్ కంటెంట్ అనేది దీక్ష పోర్టల్లోకి రాదు. ఇంత కష్టపడి మనం చేసిన పని అంతా వృధా అవుతుంది. కాబట్టి దయచేసి మీకు అందరికీ మళ్ళొకసారి చెప్తున్నాను, యూసేజ్ రైట్స్ లో క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో ఉన్నటువంటి ఇమేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోగానే పక్కన మనకి ఇమేజ్ ఓపెన్ అయింది. కానీ దానికి సంబంధించినటువంటి సిమిలర్ ఇమేజెస్ చాలా ఉన్నాయి.
నాకు ఇది బాగుంది నేను ఇది వాడతా అనుకోవద్దు. ఎందుకంటే ఇవి సిమిలర్ ఇమేజెసే కానీ ఇవి దీంట్లో మళ్ళీ లైసెన్సింగ్ ఇమేజెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు కింద ఉన్నటువంటి ఇమేజెస్ వాడద్దు. మీరు సెలెక్ట్ చేసుకున్న ఏ ఇమేజ్ అవుతుందో ఆ ఇమేజ్ పైనే తీసుకోవాలి. సరే, ఇక్కడి నుంచిలే మీరు రైట్ క్లిక్ చేసి తీసుకోవచ్చు కాపీ ఇమేజ్ అని చెప్పేసి లేదా సేవ్ ఇమేజ్ అని. కానీ దానివల్ల ఇమేజ్ యొక్క రిజల్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇమేజ్ అనేది క్లారిటీగా కనిపించదు. మనం ఇక్కడ పక్కన సైడ్కి ఓపెన్ అయిన తర్వాత దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ఇమేజ్ సోర్స్ ఎక్కడ ఉందో ఆ ఇమేజ్ సోర్స్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీకు కావాల్సిన ఇమేజ్ని సేవ్ చేసుకోండి. సేవ్ ఇమేజ్ యాజ్. సేవ్ ఇమేజ్ యాజ్ మీరు ఎప్పుడు సేవ్ చేసినా కూడా దయచేసి దానికి కరెక్ట్గా నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఎనిమల్ సెల్ ఇచ్చాను, సేవ్ చేశాను. ఓకే, బాగానే ఉంది. దాంతో పాటు దీని యొక్క యూఆర్ఎల్ అడ్రస్ మీకు అందరికీ తెలుసు. యూఆర్ఎల్ అడ్రస్ అంటే యూఆర్ఎల్ అడ్రస్ అంటే ఈ మా ఇమేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి అడ్రస్. దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఒక దగ్గర పేస్ట్ చేసుకుంటున్నాను. సపోజ్ ఈ అట్రిబ్యూషన్ దగ్గరనే ఫస్ట్ ఎనిమల్ సెల్ అంటే నేను నాకు గుర్తు కోసం నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో అక్కడ ఉన్నటువంటి ఇమేజ్ యొక్క సోర్స్ని ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. ఎందుకు సేవ్ చేసుకోవాలని చెప్తాను నేను మీకు. ఇది ఎందుకు సేవ్ చేసుకోవాలంటే మనం ఈ ఇమేజ్ని వాడుకుంటున్నాం. ఈ ఇమేజ్ని వాడుకున్నప్పుడు ఇది క్రియేటివ్ కామన్స్ 4.0 లైసెన్స్ కింద ఉంది. క్రియేటివ్ కామన్స్ 4.0 లైసెన్స్ అంటే ఏంటి? సరే, మనకు అదంతా అవసరం లేదు. ఇది యూనివర్సల్ పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి మీరు లైసెన్స్ వాళ్ళది ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు ఈ పర్టికులర్ ఇమేజ్ కోసం. కానీ 4.0 లైసెన్స్ కింద ఉంటాయి. అంటే ఏంటంటే మనం వాడుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి మనం ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకున్నామో మనం అట్రిబ్యూషన్ ఇవ్వాలి. మనము మూవీస్లో చూసినప్పుడు లాస్ట్కి సబ్ టైటిల్స్ పడ్డప్పుడు లాస్ట్కి థ్యాంక్స్ అని చెప్పేసి అన్నీ వేస్తారు చూడండి. సేమ్ అట్లే అంటే వీళ్ళు వాడుకున్నందుకు మనం వాళ్ళను ఎక్కడి నుంచి తీసుకున్నామో ఖచ్చితంగా చెప్పాలి. అంటే మీరు ఇమేజ్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో అప్పుడే దీనికి సంబంధించిన యూఆర్ఎల్ని కూడా కాపీ చేసి పెట్టుకోండి. తర్వాత కావాలని తర్వాత వెతుక్కుంటా అంటే మళ్ళీ ఈ ఇమేజ్ ఎక్కడ తీసుకున్నామో తెలియదు, దాని యూఆర్ఎల్ దొరకదు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోగానే దాని యూఆర్ఎల్ డౌన్లోడ్ చేసి కాపీ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఇమేజ్ వాడకుండా మీరు యూఆర్ఎల్ పెడితే ఏం ప్రాబ్లం లేదు అక్కడ. సపోజ్ నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను కానీ ఈ ఎనిమల్ సెల్ ఇమేజ్ని వాడుకోలేదు, కానీ యూఆర్ఎల్ని అట్రిబ్యూషన్ ఇస్తే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇమేజ్ వాడుకొని అట్రిబ్యూషన్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా దాని యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇమేజ్ వచ్చేసింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇమేజ్ చేస్తున్నాను. ఎక్కడుంది నాది? డెస్క్టాప్ మీదనే ఎనిమల్ సెల్ అనేది ఓపెన్ చేశాను. ఓకే, నేను కావాల్సినటువంటి దీనికి సంబంధించినటువంటి ఏదో నేను మ్యాటర్ రాసేసిన అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి సారీ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనకి ఏం కావాలి, మళ్ళీ మూల్యాంకనం కావాలి. సో నేను మూల్యాంకనం యాక్టివిటీ తెలుసు కాబట్టి యాక్టివిటీ గురించి నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీ అక్కడ ఉన్నట్లయితే యాక్టివిటీ ఇచ్చేసేయండి. నేను డైరెక్ట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను పూర్తిగా ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. దీనికి సంబంధించినటువంటి మూల్యాంకనం క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాను, నెక్స్ట్ స్లైడ్ లాస్ట్ స్లైడ్లో యాట్రిబ్యూషన్స్ ఇస్తున్నాను. యాట్రిబ్యూషన్స్ ఏం చేస్తున్నాను, నేను యాట్రిబ్యూషన్స్ అని ఇచ్చేసి ఇందాక నేను సేవ్ చేసుకున్నటువంటి లింక్ ఉంది కదా, ఇలాంటి లింక్స్ ఏమి ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చేసేయండి. అంటే మీకు ఈ పర్టిక్యులర్ వీడియోలో కానీ పర్టిక్యులర్ ప్రజెంటేషన్లో కానీ వాడిన అన్ని లింక్స్ ఇక్కడ ఇచ్చేసేయండి, ఒకదాని తర్వాత ఒకటి సరిపోతుంది. ఇది ఇప్పుడు సపోజ్ నేను ఈ 5 స్లైడ్లు తయారు చేశాను. ఇది లెసన్ అయిపోయింది అనుకోండి. నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డెస్క్టాప్ మీదనే సెల్
అని నేను ఒక ఏదైనా ఇంప్రెస్ ఫైల్ని నేను సేవ్ చేసుకున్నాను, ఓడిపి ఫైల్ని. ఇప్పుడు నేను బాగుంది సార్, ఇది బాగుంది, మీరు తయారు చేశారు, మీరేమో మళ్ళీ దీన్ని వీడియో కన్వర్ట్ చేయాలంటున్నారు. వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలి? వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలంటే మనకు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి. దాంట్లో సంబంధించింది కాజం, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కాజం. మీరు మీ ఉబుంటూ సాఫ్ట్వేర్ సెంటర్ ద్వారా వెళ్ళేసి కాజంని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ విండోస్లో అయితే మాత్రం మీ దగ్గర మీ సపోజ్ ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు, కేవలం విండోస్ మాత్రమే ఉంది అనుకుంటే, విండోస్ సంబంధించినటువంటి పర్టిక్యులర్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ నాకు ఐడియా లేదు. భూమే సార్ మీకు గ్రూప్లో షేర్ చేస్తారు, నిన్న మ్యాథమెటిక్స్ క్లాస్లో జరిగింది. అది కూడా సిమిలర్ టు కాజం. కాజం ఎలాగ ఉంటుందో అది కూడా ఉంటుంది. అది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో పనిచేస్తుంది. ఎవరైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నట్లయితే దానిలో మీరు ఆ వీడియో రికార్డింగ్ ద్వారా చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే కాజం ఓపెన్ చేయగానే మీకు 2 రకాలైనటువంటి ఆప్షన్స్ కనిపించాయి, స్క్రీన్ కాస్ట్, స్క్రీన్ షాట్. స్క్రీన్ కాస్ట్ అంటే ఏంటిది, స్క్రీన్ షాట్ అంటే ఏంటిది? స్క్రీన్ కాస్ట్ అంటే స్క్రీన్ రికార్డింగ్, అంటే స్క్రీన్ మీద జరిగే ప్రతి విషయాన్ని కూడా అది రికార్డ్ చేస్తుంది. స్క్రీన్ షాట్ అంటే కేవలం ఇమేజ్గా మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి, స్క్రీన్ క్యాస్ట్ కావాలి. స్క్రీన్ క్యాస్ట్లో మౌస్ కర్సర్ ఉండాలనా ఉండొద్దా, ఇది ఒకటి అడుగుతుంది. ఓకే, ఉండాలి. సౌండ్ ఫ్రమ్ స్పీకర్స్, ఈ స్పీకర్స్ ద్వారా సౌండ్ ఉండాలనా ఉండకూడదా, అంటే మనం ఏదైనా వీడియో ప్లే చేస్తూ రికార్డ్ చేయాలనుకున్నప్పుడు ఆ సౌండ్ అనేది స్పీకర్స్ ద్వారా వస్తుంది. ఆ స్పీకర్స్ ద్వారా వచ్చినటువంటి సౌండ్ కూడా రికార్డ్ కావాలనా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. సో స్పీకర్స్ ద్వారా వచ్చేటువంటి సౌండ్ అయితే ఓకే. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సౌండ్ ఫ్రమ్ మైక్రోఫోన్. ఇది కామన్గా మైక్రోఫోన్ ద్వారా తీసుకుంటే వెయిటింగ్ క్యాప్చర్, అంటే మనం తీసుకున్నటువంటి టైం, అంటే దీన్ని మనం ఆన్ చేసిన తర్వాత ఎన్ని సెకండ్స్కి ఇది స్టార్ట్ కావాలి, ఇమ్మీడియట్గా స్టార్ట్ కావాలన్నా ఇది మనం డిసైడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ ఒక 3 సెకండ్స్ తర్వాత క్యాప్చర్ కొట్టిన తర్వాత స్టార్ట్ కావాలని చూస్తున్నాను. ఇక్కడ ఏముంది, 4 ఆప్షన్ ఉన్నాయి, ఫుల్ స్క్రీన్, ఆల్ స్క్రీన్స్, విండో, ఏరియా. ఫుల్ స్క్రీన్ అంటే టోటల్ స్క్రీన్ అనేది రికార్డ్ అవుతుంది, అలా కావాలా? లేదా విండో అంటే పర్టికులర్ విండో, అంటే మనం ఈ ఒక లిబిరాఫిస్ విండోని కావాలా, లేదంటే సపోజ్ వేరే ఒక విండో ఓపెన్ చేశారు, ఏది మొజిల్లా ఫైర్ ఫాక్స్ విండో ఓపెన్ చేశారు, ఆ విండోనే కావాలా? అంటే నీకు సైడ్లకు ఉన్నది ఏది కనిపించదు, కేవలం ఆ విండో మాత్రమే రికార్డ్ అవుతుంది. అదేవిధంగా ఏరియా అంటే పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఏరియా అనగానే మీకు ఇక్కడ వచ్చింది చూడండి, అంటే నాకు ఈ పర్టికులర్ ఏరియానే కావాలి, జస్ట్ మధ్యలో ఉన్నటువంటి కొంత ఏరియానే రికార్డ్ కావాలి, మిగతాది అవసరం లేదనుకుంటే ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నా స్క్రీన్ షేరింగ్లో ఉన్నాయి కాబట్టి చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి నాకు, కాబట్టి నేను కొంతవరకే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూడండి, ఇంతవరకు నాకు రికార్డ్ కావాలని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఏరియా సెలెక్ట్ అయ్యి ఉంది. నేను ఇప్పుడు క్యాప్చర్ కొట్టిన తర్వాత 33 సెకండ్స్కి ఇక్కడ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్యాప్చర్ కొడుతున్నాను, ఇక్కడ నేను దీనికి సంబంధించినటువంటి వీడియోని తయారు చేస్తున్నాను. చూడండి, ఇగో ఈ స్క్రీన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, అభ్యసన ఫలితాలు. వృక్ష జంతు కణాల మధ్య భేదాలను గుర్తిస్తారు, నమూనా కణ పటాన్ని గీస్తారు. మనకు వేరు పనులు చేయడానికి వేరు అవయవాలు ఉన్నట్లే కణాలలో కూడా ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక జంతు కణం, దీంట్లో చాలా కణాంగాలు ఉన్నాయి. వృక్ష జంతు కణాల మధ్య భేదాలను తెలియజేయండి, ఒక నమూనా కణ పటాన్ని గీయండి. ఇక్కడ కార్నర్లో చూసినట్లయితే మీకు కనిపిస్తుంది వీడియో రికార్డింగ్. నేను ఇక్కడ వీడియో రికార్డింగ్కి వెళ్ళేసి ఫినిష్ రికార్డింగ్ అని కొట్టాను. ఫినిష్ రికార్డింగ్ కొట్టగానే ఇక్కడ 2 ఆప్షన్స్ అడుగుతుంది, సేవ్ ఫర్ లేటర్, కంటిన్యూ. ఎక్కడ సేవ్ చేయాలనో అడుగుతుంది. నేను ఏం చేస్తాను, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. స్క్రీన్ క్యాస్ట్ ఇది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మనం ఏ టైంలో చేసామనేది దాని మీద రికార్డ్ అవుతుంది. కావాలంటే మీరు ఫైల్ నేమ్ చేంజ్ చేసుకోండి, నేను ప్రస్తుతానికి అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు చూడండి, సేవ్ అయిపోయింది. నేను కాజన్ క్లోజ్ చేస్తున్నాను.
ఒక్కసారి వీడియో ఎలా ఉందో చూద్దాం. ఇగో స్క్రీన్ కాస్ట్, ఇది స్క్రీన్ కాస్ట్ ఓపెన్ విత్ విఎల్సి మీడియా ప్లేయర్. ఇందాక నేను చేసినటువంటి స్క్రీన్ కాస్ట్ ఓపెన్ అవుతుంది, అంటే స్క్రీన్ రికార్డింగ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ నుంచి ఓపెన్ అయింది. మీకు వాయిస్ వినబడట్లేదు, ఎందుకంటే నా ల్యాప్టాప్లో ఉంది కాబట్టి నాకు వినిపిస్తుంది. ఐ థింక్ వాయిస్ కూడా రికార్డ్ అయింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది అని మీకు వినిపించట్లేదు. చూడండి, ప్రతిదీ మనం డెస్క్టాప్ మీద నేను చేసినటువంటి ప్రతి యాక్షన్ కూడా, ప్రతి విషయం కూడా రికార్డ్ అయింది. ఇది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనకు స్టార్టింగ్ వచ్చింది, ఎండింగ్ వచ్చింది. దీన్ని కెడెన్ లైవ్ లో మనం తీసుకెళ్లేసి స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేసేసుకుంటే మనకు వీడియో రెడీ అవుతుంది విత్ అవర్ ఓన్ వాయిస్. సో ఇది దీని గురించి. ప్లస్ ఒక్కటి మీకు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ సంబంధించిన ఇమేజెస్ ఎలా వెతకాలో చెప్పాను. యూట్యూబ్ వీడియోస్, సార్ యూట్యూబ్ వీడియోస్ వాడుకోకూడదు కదా, మరి ఎట్లా సార్? యూట్యూబ్ వీడియోస్ వాడుకోకూడదు, కానీ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్లో కొన్ని రకాల వీడియోస్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఏం చేయండి అంటే, మీరు మీ మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్లో యూట్యూబ్ గో అనే ఒక అప్లికేషన్ ఉంది. యూట్యూబ్ గో అప్లికేషన్ వేసుకోండి. దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ గో, దాన్ని మీ మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది, మీ మొబైల్లో ఉన్నటువంటి SD కార్డులోకి డౌన్లోడ్ అవుతుంది. కానీ అన్ని వీడియోస్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడానికి వీల్లేదు. నేను ఇప్పుడు ఎనిమల్ సెల్ అనే దాన్ని వెతికాను. ఇవన్నీ కూడా ఎనిమల్ సెల్ సంబంధించినటువంటి వీడియోస్, కానీ ఇవన్నీ కూడా లైసెన్స్ సంబంధించినవి, కొన్ని ఫ్రీ సంబంధించినవి కూడా ఉంటాయి. ఇక్కడ పైన మీరు చూసినట్లయితే ఫిల్టర్ అనేది ఉంటుంది. ఈ ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ క్రియేటివ్ కామన్స్ అని ఉంటుంది. ఫిల్టర్లోకి వెళ్తే ఇక్కడ ఫీచర్స్లోకి వెళ్తే క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అని ఉంటుంది. ఈ క్రియేటివ్ కామన్స్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి మీకు ఫిల్టర్ అయిపోయాయి. ఇవన్నీ కూడా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్లో సంబంధించినటువంటి వీడియోస్. సపోజ్ నాకు ఈ వీడియో నచ్చింది, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి చూద్దాం ఇది మరి క్రియేటివ్ కామన్స్లో ఉందా లేదా, మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. ఏ విధంగా, one second. This sentence is grammatically correct, but it's wordy and hard to read. It undermines the writer's message and the word choice is bland. Grammarly's cutting-edge technology helps you craft compelling, understandable writing. యాడ్ స్కిప్ చేసిన తర్వాత మనకు వీడియో స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు కిందిది వచ్చిన తర్వాత ఇక్కడ షో మోర్ కొడితే మీకు చూడండి క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూట్స్ లైసెన్స్ రీయూజ్ అలౌడ్ అని ఉన్నది. అంటే దీనికి సంబంధించిన ఈ వీడియోని మనం వాడుకోవడానికి అలో ఉంది, కానీ యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. మరి ఎలా? దీన్ని మీరు యూట్యూబ్ గో ద్వారా ఈ పర్టిక్యులర్ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మీ మొబైల్లోకి, మీ ల్యాప్టాప్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ కాపీ చేసుకోండి. చేసుకున్నప్పటికీ కూడా ఈ పర్టిక్యులర్ URL అడ్రస్ మనం మళ్ళీ కాపీ చేసి పెట్టుకోవాల్సిందే. మీరు ఏది వాడినా దాన్ని కాపీ చేసి పెట్టుకోండి. నేను ఇది నాకు గుర్తుండుకోవడానికి రాస్తున్నాను, మీరు ఏ విధంగా నోట్ చేసి పెట్టుకుంటే ఆ విధంగా నోట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మనం వాడిన ప్రతి దాన్ని కూడా మనం నోట్ చేసి పెట్టుకోవాల్సిందే. సో వీడియోస్ అనేది యూట్యూబ్ ద్వారా మ్యాక్సిమం వీడియోస్ని అలో చేయము, ఎందుకంటే మీకు తెలియకుండానే ఏదో ఒకటి మళ్ళీ లైసెన్సింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు పర్టికులర్గా షూట్ చేసుకున్నటువంటి వీడియోస్ ఏవైనా ఉంటే వాటిని వాడండి. కానీ ఒకవేళ లేదు కంపల్సరీ నాకు యూట్యూబ్ ద్వారానే కావాలి, అది క్రియేటివ్ కామన్స్లో ఉన్నవి అంటే మాత్రమే యూట్యూబ్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఐ థింక్ ఇది బ్రీఫ్గా
ఒక ఐడియా కోసం చెప్పిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ క్లారిఫై. సార్ ఏమైనా డౌట్లు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రామకృష్ణ గారు. సార్ యూట్యూబ్ గో యాప్ కనబడట్లేదు సార్. యూట్యూబ్ గో అన్లాక్ కనిపించట్లేదా? కనిపించట్లేదు సార్. యూట్యూబ్ గో అని సెర్చ్ చేస్తున్నా. ఓకే ఓకే, ఆండ్రాయిడ్ లో డైరెక్ట్ అది ఆండ్రాయిడ్ లో కనిపించట్లేదు. నేను లింక్ షేర్ చేస్తాను మీకు. భూమయ్య సార్ ఓకే సార్. భూమయ్య సార్ పంపిస్తాడు. సరే సార్. నేను ఇప్పుడే భూమయ్య సార్కి పంపిస్తున్నాను, మీకు అది లింక్ పంపిస్తాను. ఇంకా సార్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? రామ్మోహన్ రావు గారు అడగండి. సార్ కొంచెం వాల్యూమ్ పెంచారా సార్? నాకు వినవడట్లేదు సార్. నాగరాజ్ సార్ మాట్లాడేది కొంచెం వినవడట్లేదు సార్. కొంచెం యాక్చువల్గా నా దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది. నా గొంతు ఇంతకంటే మాక్సిమం రావట్లేదు. ఇది నెట్వర్క్ ఇష్యూ తోటి మీకు ప్రాబ్లం అవుతుంది సార్. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే, అంటే పర్టికులర్ గా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి నాకు కాల్ చేయండి. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. భూమేష్ సార్ మీకు నంబర్ ఇస్తారు, లేదంటే నా నంబర్ నోట్ చేసుకోండి 9390. సార్ అది మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్లు బాగా వస్తాయి, మీకు ఫోన్లు చేస్తూనే ఉంటాం, తప్పదు. కాకపోతే ఇక భరించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకేనా సార్? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. సార్ భూమయ్య సార్ మీకు ఇది ఇప్పుడు పంపిస్తున్నాను లింక్ ప్లే స్టోర్ది. ఓకే సార్, నేను అలా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి అది. సార్ ఇంకా ఎవరికైనా డౌట్లు ఉంటే రేజ్ చేయండి. సార్ అందరూ గుర్తుపెట్టుకోండి సార్, ఈ 5 థింగ్స్ అయితే కంపల్సరీ మన డిజిటల్ కంటెంట్ లో ఉండాలి. ఫస్ట్ వచ్చేసి లెర్నింగ్ అవుట్కమ్ ది స్లైడ్ టైటిల్. సెకండ్ వచ్చేసి హుక్, అంటే ఏదైనా క్వశ్చన్ కావచ్చు, ఇమేజ్ మీద అడిగి క్వశ్చన్ అడుగుతారా, ఒక సందర్భాన్ని చూపెట్టి అడుగుతారా, మీ ఇష్టం అది. అంటే మన రిలవెంట్ కాన్సెప్ట్కి రిలవెంట్గా ఉండేటట్టు అది హుక్. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్, ద మేజర్ పార్ట్ బాడీ అన్నట్టు, ఆ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి బాడీ అది. ఫోర్త్ వన్ వచ్చేసి ఎవాల్యుయేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి అట్రిబ్యూషన్. ఈ 5 మాత్రం ఖచ్చితంగా కంటెంట్ లో ఉండాలి. ప్లస్ లైసెన్స్ సంబంధించినటువంటి ఇమేజెస్, వీడియోస్ ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, డబుల్ చెక్ చేసుకోండి. ప్లస్ ప్రతి ఇమేజ్, ప్రతి వీడియోది యూఆర్ఎల్ మాత్రం కాపీ చేసి పెట్టుకోండి. ఒకవేళ యూఆర్ఎల్ ఇమేజ్ వాడకపోయినా యూఆర్ఎల్ అట్రిబ్యూషన్ లో ఇస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇమేజ్ వాడుకొని అట్రిబ్యూషన్ లో యూఆర్ఎల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రతి ఇమేజ్, ప్రతి వీడియోది యూఆర్ఎల్ కాపీ చేసి పెట్టుకోండి. మహేష్ చంద్ర గారు అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇంతకుముందు మేము సైట్ కి చేసినటువంటి కొన్ని లెసన్స్ ఉన్నాయి మన దగ్గర. అవి ఇక్కడ మన దీక్షలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందా? అది భూమేష్ సారే చెప్పాలి దానికి సమాధానం. సార్ అంటే నామ్స్ ప్రకారం అయితే గవర్నమెంట్ క్రియేట్ చేసినటువంటి కాంటెంట్ వాడుకోవచ్చు అనేది దీక్షలో ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్ నుండి తీసుకున్నది తీసుకుంటూ దాని అట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఏవైతే మనం అనుకున్నటువంటివి ఉన్నాయో డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ లోపలనే ఉన్నాయి సార్. అయితే ఒకసారి రీచెక్ చేసుకోండి సార్, ఎందుకంటే సైట్ ద్వారా ప్రసారమైన లెసన్స్లలో కొన్ని క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లేకుండా యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ ఉన్న వీడియోలు కూడా తీసుకొని చేయడం ద్వారా ప్రాబ్లం కూడా వచ్చింది. వాటిని కొన్ని రోజులు యూట్యూబ్ వాళ్ళు టీసాట్ ఛానల్ను కూడా వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఒకవేళ అది వాడుకోవాలనుకుంటే, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఉన్నాయి మాత్రం 80% వాడడానికి లేదు సార్. ఒకవేళ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఉంటే వాడుకోవచ్చు. అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాయి సార్ కండిషన్స్ అన్ని కూడా. కానీ రీచెక్ చేసుకోండి దానికి సంబంధించిన ఆ వీడియో యూఆర్ఎల్స్ అన్ని కూడా. అంటే అడ్వైజ్ ఏంటంటే సార్, మాక్సిమం మళ్ళీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎందుకు అని, అంతే. దాని కాన్సెప్ట్ కొత్త తయారు చేసుకోవడం బెస్ట్.
ఓకే, నో ప్రాబ్లం సార్. మాక్సిమం వి విల్ ట్రై. అదర్వైజ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇప్పుడు దీక్షలో పెట్టింది కానీ లో పెట్టింది కానీ అల్టిమేట్ గా పిల్లవానికి వెళ్తుంది. సేమ్ ఒకటే వీడియో టీసాట్ ద్వారా వెళ్ళి లైవ్ లెసన్ ద్వారా వెళ్ళి దీక్ష ద్వారా మళ్ళీ అదే వెళ్తే దాంట్లో అసలు ఫుల్ఫిల్ కాదు కదా సార్. అంటే నేనేమంటున్నాను సార్, ఏవైతే మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ వీడియోస్ ఉన్నాయో అది ఇంకో సమ్ అదర్ ప్లేస్ లో మనం వాడొచ్చు కదా సార్. అదే చెప్తున్నాను సార్, దాంట్లో నుంచి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటున్నాను. ఆ ఇమేజ్ డైరెక్ట్ మీరు వెబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, ఇంటర్నెట్ ద్వారా. ఇప్పుడు ఆ టీసాట్ దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే, దాని వీడియో డౌన్లోడ్ చేసి దాంట్లో ఇమేజ్ తీసుకుంటా అనుకుంటారు, దాని మొత్తం రిజల్యూషన్ దెబ్బతింటది. ఆ ఇమేజ్ ని డైరెక్ట్ ఇంటర్నెట్ ద్వారా మీరే డౌన్లోడ్ చేసుకోండి సార్. నేను అంటున్నది సార్, పర్డన్, నేను అంటున్నది ఏంటంటే ఆల్రెడీ మేము సైట్ కి మనము చేయడానికి లెసన్ చేయడానికి కావాల్సినటువంటి ఇమేజ్ అన్ని కూడా వీడియోస్ అన్ని కూడా ఫోల్డర్ లో పెట్టుకున్నాం. లాస్ట్ క్లాస్ లో మనం వాడుకోవచ్చు కానీ అవి క్రియేట్ అదంతా క్రాస్ చెక్ చేసుకున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మీరు అంటున్నట్టుగా టీసాట్ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడం కాదు, దానికంటూ కొన్ని టాపిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఫోల్డర్ లో పెట్టుకున్నాం, ఆ ఇమేజ్ అన్ని కూడా. ఇట్స్ ఫైన్ సార్, దెన్ యూ కెన్ యూజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అట్రిబ్యూషన్ ఇవ్వాలి, అవి ఎక్కడి నుంచి తీసుకున్నారో అట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఓకే సార్, ఓకే, రైట్ సార్. ఇంకా ఎనీథింగ్ సార్? సార్ ఇంకా ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయలేదు సార్, మరి సందేహాలు ఏమి లేనట్లయితే సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ఇంకేదైనా ఉంటే అడగండి. ఇంకా నాకు తెలిసి అయితే నేను అన్ని చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే మళ్ళీ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్ వస్తే నా మొబైల్ నెంబర్ చాట్ లో పెట్టాను, కాబట్టి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ కావచ్చు. సార్ ఇంకో విషయము అందరు ఉపాధ్యాయ మిత్రులకి, ఇప్పటికీ మనము డిజిటల్ కంటెంట్ తయారు చేయడానికి ఉపయోగపడే ఆడాసిటీ, లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్, కెడెన్ లైవ్, తర్వాత ఇప్పుడు సార్ స్క్రీన్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీడియో రూపంలోకి ఎట్లా కన్వర్ట్ చేయాలనేది కాజం ఇవి చెప్పడం జరిగింది కదా. మీరు మీ సిస్టంలోకి ఈ సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. డౌన్లోడ్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే మేము ఆ డౌన్లోడ్ కావడానికి కావాల్సిన సహకారం అందిస్తాం. రెండో అంశం ఏంటంటే, ఈ 10 రోజులు తీసుకొని ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకోండి. చిన్న కాన్సెప్ట్ తీసుకొని దానికి ఇప్పుడు చెప్పిన స్టెప్స్ అన్నీ ఉండే విధంగా ఒకటి తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. తయారు చేసేటప్పుడు మధ్యలో మీకు సందేహాలు వస్తాయి. మీరు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీరు మాకు కాల్ చేయొచ్చు. మీకు వీలైనంత వరకు సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి సార్. మనం ఇట్లా ఎంతసేపు విన్నా కానీ అది పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ప్రాక్టీస్ చేసిన కొద్దీ మనకు ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతుంటాయి. వాటిని సాల్వ్ చేసుకుంటూ పోతే మనం 10-15 రోజుల వరకు కొంత ఈ టూల్స్ వాడడం లోపల మన హ్యాండ్ కూడా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మనం టాపిక్స్ మనం సెలెక్ట్ ఒక్కొక్కరికి టాపిక్స్ అలాట్ చేస్తే ఆ టాపిక్స్ ప్రకారం మనం డిజిటల్ లెసన్ తయారు చేద్దాం. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి, లేదా ఇండివిజువల్గా ఫోన్ చేసినా నేను కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి టీం ఎవరైనా మేము మీకు, శారద మేడం కానీ ఎవరైనా రామంజనేయులు సార్ కానీ మేము మీకు హెల్ప్ చేస్తాం సార్. మరి డౌట్లు ఏం లేకపోతే సెషన్ క్లోజ్ చేద్దాం సార్. ఓకే, అడగండి సార్. భూమయ్య సార్, ఇప్పుడు మనకు ఈ లెసన్ అలాట్మెంట్ అనేటువంటి టాపిక్ అలాట్మెంట్ అనేది ఎప్పటి వరకు అవుతుంది సార్? ఇప్పుడు ఈ రోజుతోటి సబ్జెక్టివ్ ట్రైనింగ్స్ అయిపోతాయి సార్. అయిపోయిన తర్వాత మనము ఈలోపు ఎస్సీఆర్టీలో మేడంని అడిగి ఇవి వాటికి సంబంధించిన పని పూర్తయినాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేద్దామా సెషన్ని? ఓకే సార్. ఓకే సార్. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.